భారత ఆక్వాకల్చర్ కథ ఒక సాధారణ చెరువు గట్టు మీద మొదలై నేడు ప్రపంచ వేదికపై నిలిచే స్థాయికి ఎదిగింది. 1970ల నీలి విప్లవం తర్వాత ఈ రంగం వేగంగా విస్తరించి నేడు చేపల ఉత్పత్తిలో రెండో స్థానం, రొయ్యల ఉత్పత్తిలోనూ రెండో స్థానం సాధించింది. మత్స్యకారుల, రైతుల శ్రమ, శాస్త్రవేత్తల పరిశోధనలతో ఆక్వాకల్చర్ రంగం లక్షల కుటుంబాలకు జీవనోపాధి, దేశానికి వేల కోట్ల ఎగుమతి ఆదాయం అందిస్తోంది. ఈ వేగవంతమైన అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారింది వ్యాధుల బెడద, ఫీడ్ మేనేజ్మెంట్ సమస్యలు, వృద్ధి మందగించటం, పెట్టుబడి పెడితే పంట వస్తుందో లేదో అన్న సందేహం పెరిగింది. ఈ క్లిష్ట సమయంలో రైతులకు కొత్త ఆశ చూపిస్తున్నాయి సిన్బయోటిక్స్. అసలేంటి సిన్బయోటిక్స్? ఇవి ఆక్వా సాగులో ఇంత పెద్ద పాత్ర ఎలా పోషిస్తున్నాయి? చాలా సులభంగా చెప్పాలి అంటే, మన పేగుల్లో మనకు సహాయం చేసే మంచి బ్యాక్టీరియా ఎలా ఉంటుందో రొయ్యలు, చేపల పేగుల్లో కూడా అలాంటి మంచి సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిని ప్రోబయోటిక్స్ అంటాం. ఈ మంచి బ్యాక్టీరియాకు కావలసిన శక్తిని, ఆహారాన్ని ఇచ్చే పదార్థాలనే ప్రీబయోటిక్స్ అంటాం. ఈ రెండింటి శక్తివంతమైన కలయికే సిన్బయోటిక్స్. ఇవి నేరుగా రొయ్యల కడుపులోనికి వెళ్లి హాని చేసే చెడ్డ బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి, జీర్ణశక్తిని అద్భుతంగా పెంచుతాయి, రోగనిరోధక శక్తికి ఒక రక్షణ కవచంలా నిలుస్తాయి. 2025లో దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు సిన్బయోటిక్స్ ఆధారంగా తయారైన ఫీడ్ సప్లిమెంట్స్ వాడి లాభాలను చూశారు. ముఖ్యంగా మనందరికీ తెలిసిన డాక్ బయోటిక్ సంస్థ పరిచయం చేసిన ప్రైమ్ ష్రింప్స్ రైతుల నమ్మకాన్ని గెలుచుకుంది. దీని ద్వారా రొయ్యల వృద్ధి వేగంగా జరగటం, కాలేయం, పేగు ఆరోగ్యం కాపాడబడటం, ఈఎంఎస్, ఆర్ఎంఎస్, విబ్రియో లాంటి ప్రమాదకర వ్యాధుల నియంత్రణ, వైట్ గట్, చెరువుల నీరు శుభ్రంగా ఉండటం, ఫీడ్ ఖర్చు తగ్గి లాభం రెట్టింపవటం జరిగింది. ఈ ఫలితాల వల్ల రైతుల్లో మళ్లీ నమ్మకం మొదలైంది. ప్రైమ్ ష్రింప్స్ వాడిన తర్వాత రొయ్యల పెరుగుదల వేగంగా జరిగింది, వ్యాధుల బెడత తగ్గింది, మార్కెట్లో మంచి ధర వచ్చింది. ఇప్పుడు మేము ధైర్యంగా సాగు చేస్తున్నాం అని రైతులు చెబుతున్నారు. వారు చెప్పేది ఒకటే, సాధారణ ఫీడ్ తో పోలిస్తే సిన్బయోటిక్స్ కలిపిన ఫీడ్ వల్ల రొయ్యలు ఎక్కువ బరువు పెరుగుతున్నాయని, ఇలాంటివే వందలాది విజయ గాథలు ఇప్పుడు ఆక్వా రంగంలో వినిపిస్తున్నాయి. సిన్బయోటిక్స్ అనేవి కేవలం ఫీడ్ సప్లిమెంట్లు మాత్రమే కావు, ఇవి రైతుల భవిష్యత్తుకి వారధి. మన ఆక్వా రైతుల కళ్లల్లో మళ్లీ లాభాల వెలుగులు నింపుతూ సిన్బయోటిక్స్ ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నూతన సాంకేతికత మన ఆక్వా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతోంది.